మనకు ఒక 2 రోజుల క్రితం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వైఎస్ షర్మిల గారు మొన్న ఒక మాట అన్నారు. ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు మొన్న బ్రహ్మోత్సవాలకు తిరుమల వచ్చి అక్కడ మాట్లాడుతూ దళిత వాడల్లో ఒక 5,000 గుడులు, వెంకటేశ్వర స్వామి గుడులు కట్టాలా, ఆ విధంగా మీరు ఆలోచించండి, ఏదన్నా ఉంటే మేము కూడా సాయం చేస్తాం మీకు అనేసి టీటీడీ ముందు ఆయన మాట్లాడడం జరిగింది. దానికి వైఎస్ షర్మిల స్పందిస్తూ, దళిత వాడల్లో వెంకటేశ్వర స్వామి గుడులు ఎందుకు, మౌలిక సదుపాయాలు కల్పించండి అనేసి ఆమె ఆ మాట అనేసిపోయింది. ఇప్పుడంతా షర్మిల మీద మా టీటీడీ మా దేవుడి గుడులు మా డబ్బులతో మేము కట్టుకుంటామంటే మీకు వచ్చిన బాధ ఏంటి అనేసి వైఎస్ షర్మిలని ప్రశ్నిస్తా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ షర్మిల ఈ తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించిన చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల మీద స్పందించటం సమంజసమేనా అనే మీ మాటల్లో మీ ఆలోచనతో చెప్పండి రామకృష్ణ గారు. లలిత్ గారు, షర్మిల గారు మాట్లాడిన మాటలు 100% ఆక్షేపణీయం, ఆందోళనకరం. నేను ఒక దళిత బిడ్డగా చెప్తున్నా, మా దళిత వాడల్లో టీటీడీ వాళ్ళు ఒక గుడి కట్టిస్తామంటే మీకెందుకు బాధ? మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు మీ భర్తను అడ్డం పెట్టుకొని ప్రతి దళిత వాడలోనూ చర్చీలు కట్టి మతాలను మార్పించి ఒక ఆర్మీగా మీరు తయారు చేసుకున్నప్పుడు ఆ రోజు లేని అభ్యంతరం ఈరోజు టీటీడీ వాళ్ళు దళిత వాడల్లో గుడులు కడతామంటే ఎందుకు వస్తుంది? అసలు మీరు అడ్డుపడడానికి, కాదు అనడానికి మీకున్నటువంటి అర్హత ఏంటి? దళిత వాడల్లో వాళ్ళ వాడలో వాళ్ళకు గుడి ఉందనుకోండి, మా దళితుల పూజారులుగా ఉంటారు, మా దళితులే మాకు పూజలు చేస్తారు, మేము మా దళిత వాడలో ఉన్నటువంటి మా గుడికి వెళ్తాం. ఇంకా ఎవరో కట్టిన గుడికి వెళ్ళి అక్కడ వాళ్ళు మాకు లోపలికి రానివ్వలేదని, మాకు తీర్థ ప్రసాదాలు ఇవ్వలేదని, మాకు అవమానం చేశారని మేమెందుకు రోడ్డు మీద కూర్చొని గొడవలు చేయాలి? మా దేవుడు మా ఇష్టారీతిన మా శక్తి కొద్దీ మేము పూజలు చేసుకుంటాం. టీటీడీ వాళ్ళు కట్టిస్తామంటున్నారు, కట్టివ్వండి, స్వాగతించాలి ఎటువంటి వాటిని. ఎందుకంటే దేశంలో దళితులందరూ కూడా ఈరోజు క్రిస్టియన్లుగా మారిపోయారు అన్నటువంటి అపవాదు ఉంది. అపవాదు కాదు, ఇది వాస్తవం కూడా. ఈరోజు నేను హిందూ దళితుగా, హిందూ మతాన్ని మేము పాటించే వాళ్ళుగా, ఈ దేశ పౌరులుగా, ఈ దేశ మూల నివాసులుగా మా ఉనికిని మేము కోల్పోతున్నాం ఈరోజు. నిజము లలిత్ కుమార్ గారు, హిందూ మాల, హిందూ మాదిగా అనే పదాలు కనుమరుగైపోతున్నాయి. ఈ దుస్థితి ఎందుకు మాకు? మేమెందుకు హిందూ మతానికి దూరం అయిపోవాలి? మేమెందుకు మా పుట్టిన గడ్డకు మేము దూరం అయిపోవాలి? మేమెందుకు మా తాతల ముత్తాతల కాలం నుంచి మేము సేవిస్తున్న మా పూజా విధానాలకు మేమెందుకు దూరం అయిపోవాలి? మేమెందుకు తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా దూరం అయిపోవాలి? మాకెందుకు ఆ దేవుడి ఆశీర్వాదాలు లేకుండా చేసేస్తున్నారు? షర్మిల గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆమె క్రిస్టియన్గా ఉన్నటువంటి మీరు మరొక మతాన్ని గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు నేను దళితుణ్ణి, నేను నా దళిత జాతి గురించి మాట్లాడేటప్పుడు అటు ఇటు మాట్లాడినా కూడా ఒక కులము కాబట్టి మేము సర్దుకుంటాం. అదే ఇంకో కులస్తులు కానీ మా దళిత జాతి పైన ఒక్క మాట నోరు జారినా కూడా విపరీతమైనటువంటి సంఘర్షణలు స్టార్ట్ అవుతాయి, గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆ మాత్రము జ్ఞానం లేకుండా ఒక క్రిస్టియన్ మహిళ హిందూ దేవాలయాల గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసము? ఇది కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కాదా? దీన్ని కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె మాట్లాడిందా, లేకపోతే ఆమె వ్యక్తిగతమా?
ఇక్కడ అది కూడా క్లారిటీ రాకుండా ఉంది. అలాగే మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ దళితులకు, హిందూ దళితులకు వ్యతిరేకమని మేము అనుకుంటున్నాం, అనుకోవాల్సి వచ్చింది. ఏమండి, దళితులంటే క్రిస్టియన్లేనా? అందుకే నేను అంటానండి ఈ ప్రభుత్వాలని, ఈ దేశంలో దళితులు, హిందువులు అంటే మాలమాదిగల్లో ఉన్నటువంటి హిందువులే భారత రాజ్యాంగంలో కనపరిచినటువంటి అన్ని అవకాశాలకు వీళ్ళు అర్హులు. హిందూ మతాన్ని వదిలిపెట్టినటువంటి ఎవరైనా సరే భారత రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి ఏ అవకాశానికి కూడా వాళ్ళు అనర్హులు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా దీన్ని గుర్తుపెట్టుకొని ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పి ఉన్న వాస్తవాన్ని గ్రహించి ఇటువంటి పనులు చేయాలి. టిటిడి అన్నది ఒక ధార్మిక సంస్థ. టిటిడి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు 50, నేను అంటున్నాను 5,000 కాదు కదా, మన రాష్ట్రంలో ఒక 50,000 గుడులు అవసరం ఈరోజు. ఎందుకంటే వీధికో చర్చి ఉంది, ఎలా పుట్టుకొచ్చాయి అవన్నీ? దానికి డబ్బులు ఎక్కడి నుంచో వచ్చాయి? అది ఆలోచించరా మీరు? ఇప్పుడు గుడులు కట్టడానికి డబ్బులు ఎవరు ఇస్తున్నారు? టిటిడి వాళ్ళు ఇస్తున్నారు. భక్తులు ఇచ్చినటువంటి కానుకల్లో నుంచి కొంత భాగము ఇస్తున్నారు. దళిత వాడల్లో కూడా గుడి గంటలు మోగాలి, దళిత వాడల్లో కూడా రథోత్సవాలు జరగాలి, దళిత వాడల్లో కూడా మంగళ వాయిద్యాలతో ఉదయం ప్రకాశించాలి, దళిత వాడల్లో కూడా మంత్రోక్షరణ వినపడాలి, దళిత వాడల్లో కూడా పసుపు కుంకుమ వెదజల్లాలి, దళిత వాడల్లో కూడా ప్రతి గడప గడపకు ఆవు పేడతో అలంకరించాలి, దళిత వాడలు కూడా హిందూ దేశంలో, హిందూ భూభాగంలో మమేకమైపోవాలి. ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. అందరూ కూడా దూరమైపోతున్న జాతిని దగ్గరికి తీసుకోవాలి. హిందువులంతా ఒక్కటే, మంది హిందూ దేశం, మంది భారతదేశం, మనము ఏకతాటిపై నిలవాలి. రాబోయే రోజుల్లో హిందూ దేశానికి ఉన్న ప్రమాదాన్ని ఇప్పటి నుంచే గమనించి మనం జాగ్రత్త పడాలి. దేశం చుట్టూరా జరుగుతున్నటువంటి అల్లర్లను గమనించండి. మన దేశం చుట్టూరా వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి అవన్నీ గమనించిన తర్వాత ఒక హిందువుగా, ఒక హిందూ దేశస్థుడిగా మనము చేయాల్సినటువంటి మొదటి కర్తవ్యం, మనమందరము కూడా కలిసికట్టుగా ఉండి నా దేశం భారతదేశం హిందూ దేశం అని ఎలుగెత్తి చాటే విధంగా రాబోయే తరాలను మనము తీర్చిదిద్దాలే గాని హిందూ దళితులకు ఎందుకు దేవాలయాలు కట్టాలి, హిందూ దళిత వాడల్లో ఎందుకు వెంకటేశ్వర స్వామి కానుకలను ఖర్చు పెట్టాలి అంటూ మాట్లాడకూడదు. ఇది పాపం, నేరం కూడా. ఇంకోటి షర్మిల గారికి ఒకటే చెప్తున్నా, మీరు ఆదివారం వస్తే ఏ విధంగా బైబిల్ చేతపట్టి మీరు గుడికి, మీ చర్చిలకు వెళ్తారో మేము కూడా ప్రతి శుక్రవారము, ప్రతి శనివారము, ప్రతి సోమవారము, ప్రతి మంగళవారము మేము కూడా చేతిలో బుట్ట పెట్టుకొని, దాంట్లో పూలు పెట్టుకొని, టెంకాయ పెట్టుకొని, పసుపు కుంకుమ పెట్టుకొని, కర్పూరాది చందనాలు చేత పట్టుకొని, మేము కూడా పట్టు పంచులు కట్టుకొని, పట్టు దోవతలు పెట్టుకొని, పట్టు చీరలు కట్టుకొని, మా సతీ సమేతంగా మా బిడ్డలతో కలిసి మేము కూడా మా వాడలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మేము అక్కడ పూజ చేసుకొని ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని చల్లగా చూడు తండ్రి అని వేడుకునే అధికారం మాకు ఉంది. షర్మిల గారు, మీరు కానీ, మీ పార్టీ వాళ్ళు కానీ, ఇతర ఎవరైనా సరే ఈ కార్యక్రమం గురించి నీచపు మాటలు మాట్లాడినా, ఈ కార్యక్రమాన్ని అసభ్యకరంగా చిత్రీకరించినా, దీన్ని మరో రకంగా మీరు చేయాలనుకున్నా కూడా మీరు ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చి మేము చేయాల్సిన పనులు చేస్తాం. ఇది నేను షర్మిల గారికి డైరెక్ట్ గా ఇస్తున్నటువంటి వార్నింగ్. ఆమె ఒక పార్టీకి పెద్ద లీడర్ కావచ్చు, ఒక ముఖ్యమంత్రి కూతురు కావచ్చు, లేకపోతే ఒక ముఖ్యమంత్రికి చెల్లెలు కావచ్చు, పోగు చేసిన కోట్లాది రూపాయలకు వారసురాలు కావచ్చు,
ఎంతైనా ఎవరైనా కావచ్చు. కానీ మా భగవంతుణ్ణి మాకు దూరం చేయాలనుకుంటే మాత్రం తగిన శాస్తి మాత్రం చేసి తీరుతామని హెచ్చరిస్తున్నా. లలిత్ గారు, ఇది హెచ్చరిక. రామకృష్ణ గారు, ఇంకోటి హిందువులంతా ఏమంటున్నారంటే, షర్మిల గారు మీరు ఏ రోజు తిరుమలకు వచ్చింది లేదు, మీ భర్త ఏ రోజు తిరుమలకు వచ్చింది లేదు, మీ కుమారుడు ఏ రోజు తిరుమలకు వచ్చింది లేదు, అట్లాగే మీ అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తే డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా బలవంతంగా గుళ్ళకి వెళ్ళేసి వస్తాడు. అట్లాగే మీ తల్లి ఎప్పుడు కూడా బైబిల్ పట్టుకుని తిరుగుతుంది, మీ తల్లి కూడా ఎప్పుడు తిరుమలకు రాలేదు. అటువంటి మీరు, అంటే మీ వైఎస్ఆర్ ఫ్యామిలీ తిరుమల గురించి, తిరుమల గుడుల గురించి, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడడానికి మీకు అర్హత ఉందా అని చెప్పేసి హిందువులంతా ప్రశ్నిస్తున్నారు. దీంట్లో నిజం ఉందా రామకృష్ణ గారు? లలిత్ గారు, వాళ్ళ అర్హత గురించి మనం మాట్లాడాలంటే వ్యక్తిగతంగా వాళ్ళకి అర్హత లేదు. వాళ్ళు ఒక పార్టీని నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్హత వస్తుంది. ఆ పార్టీనే లేకుండా చేసేస్తే నోరు తెరవడానికి వాళ్ళకి అర్హత లేదుగా. వాళ్ళకు అర్హత కలిగిస్తున్న వాళ్ళు ఎవరు? ఎవరు కలిగిస్తున్నారు వాళ్ళకి అర్హత? వాళ్ళకు పార్టీని ఇచ్చి, వాళ్ళకు క్యాడర్ని ఇచ్చి, వాళ్ళకు కొన్ని ఓట్లు ఇచ్చి, కొన్ని సీట్లు ఇచ్చి, వాళ్ళ అసెంబ్లీకి పంపించి, పార్లమెంట్కి పంపించి ప్రజలు చేస్తున్నారు ఆ పని. ప్రజలు చేస్తున్నారు. అందుకే నేను అంటున్నాను, నేను అనేది ఏంటంటే సర్వమత సహనం మనకు అవసరం. అన్ని మతాలను ఒకే రకంగా చూస్తాం, అన్ని మతాలను గౌరవిస్తాం, అన్ని మతాలను సమభావంతో చూడాలి. ఇక్కడ షర్మిల గారు వెళ్తే జెరూసలేం వెళ్తారు, లేదా మెదక్ చర్చికి వెళ్తారు. అది ఆమె వ్యక్తిగతం. ఆమె తిరుమలకు రాలేదు. ఎలా వస్తారండి? తిరుమలలో ఏమైనా చర్చి కట్టించారా మీరేమైనా? అది ఏడుకొండల స్వామి వారి యొక్క సామ్రాజ్యం. అది అక్కడికి వాళ్ళు ఎందుకు వస్తారు? అక్కడ చర్చిలు కట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎలా చెట్ల పాలైపోయారో మనం చూసాం. ఇక్కడ ఒకటి గమనించుకోవాలి లలిత్ గారు, ఎవరి మతాభిమానం వాళ్ళది, ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదు, మా మనోభావాలు కూడా దెబ్బతినకూడదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ.